నమస్తే, వెల్కమ్ టు ఆద్య మీడియా. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ విజ్ఞాన్ గారు. హలో విజ్ఞాన్ గారు. ముఖ్యంగా కాంపిటీషన్ వరల్డ్ అనే చెప్పొచ్చు. ఎక్కడైనా సరే పిల్లలకి మార్కులు అనే కాంపిటీషన్ చూపించడం వల్ల చాలామంది తల్లిదండ్రులు పిల్లల్ని కోల్పోయిన సందర్భాలు చూసాం. సో మేబీ అవి జరుగుతూ ఉన్నప్పుడే కొన్ని సినిమాలు మనం బాలీవుడ్లో తారే జమీన్ పర్ అంటే అమీర్ ఖాన్ తీసిన సినిమా అంటే ఓన్లీ చదువులే కాదు, వాళ్ళకి ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ కూడా ఉంటాయి. సో ఆ టాలెంట్ని ప్రోత్సహించినా సరిపోతుంది అని. అండ్ మనము సూర్య తీసిన మేము చూడొచ్చు, అది కూడా పిల్లలకి సంబంధించిన సినిమాని. ఇప్పుడు అదే కాన్సెప్ట్తో మ్యూజిక్ స్కూల్ అంటే ఒక సినిమా వచ్చింది. అండ్ దాంట్లో మనం చూడాలంటే శ్రియా శరణ్ గారు ప్రధాన పాత్ర అని అనుకోవచ్చు. ఏం చెప్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి సినిమాల గురించి? దీంట్లో యాక్చువల్గా ఈ అమ్మాయి మేరీ డిక్రూజ్ అనమాట. గోవాలో ఉండే అమ్మాయి ఇక్కడ హైదరాబాద్లో ఒక మ్యూజిక్ టీచర్లా పనిచేయడానికి ఒక స్కూల్కి వచ్చింది. అట్లాగే మనోజ్ అనే ఇంకో టీచర్, మనోజ్, ఆయన కూడా డ్రామా టీచర్. పిల్లలకి మోనో యాక్టింగ్, డ్రామా ఇవి స్కిల్స్ నేర్పించాడు. అంటే లైక్ థియేటర్ ఆర్టిస్ట్ చేయాలనే తపన వీళ్ళది, మ్యూజిక్ నేర్పించాలనే తపన ఆవిడది. వీళ్ళిద్దరు వచ్చి ఈ కళాఖండాలను తయారు చేద్దామని కూర్చుంటారు. కానీ ఆ కళాఖండాలకి పంపించడానికి పేరెంట్స్ ఒప్పుకోరు. అంటే ఏంటి, వీళ్ళకి చదువుడే ఎక్కువ లేదు, ఈ మధ్యకాలంలో ఫోన్లు గిన్లు అన్నీ వచ్చిన తర్వాత ఎవడు చదవట్లా, ఇంకా ఇప్పుడు చదువు పక్కన పెట్టేసి మధ్యలో మ్యూజిక్లు, ఆటలు, పాటలు, గెంతులు అంటే ఇంకా వీడు ఏం చదివి చేస్తాడు, అవసరం లేదు, ఎవరు కూడా అటు వెళ్ళకండి అని చెప్పి మ్యూజిక్కి పని లేదు, ఈయనకి పని లేదు. ఇక పని లేకపోతే ఇక స్కూల్లో కూడా ఎందుకు, వేస్టే కదా. ఇక వీళ్ళకే అనిపిస్తుంది అన్ఎక్స్పెక్టెడ్గా, అంటే ఖాళీ కూర్చొని ఆయనకు దగ్గర అయింది. వీళ్ళిద్దరు మనుషులు బాగా మాట్లాడుకొని తర్వాత ఏదో అభిప్రాయాలు బాగా కలిసి ఒక డ్రామా మ్యూజికల్ స్కూల్ పెడతారనమాట ఈ రకంగా. సో ఇంతవరకు ఓకే. దాంట్లో పిల్లలు జాయిన్ అవుతారు కొంతమంది, వీళ్ళు ఏదో నేర్పిస్తూ ఉంటారు, ఏదో రకంగా వీళ్ళని తీర్చిదిద్దాలనుకుంటారు. ఒక మంచి డ్రామా చేయాలి అని చెప్పేసి ఒక ప్లానింగ్లో పెట్టుకొని ఆ రకంగా వీళ్ళకి ట్రైనింగ్లు ఇస్తూ ఉంటారు. ఇప్పుడు దీంట్లో అందరు పిల్లలు జాయిన్ అయిన తర్వాత ఒక పిల్ల మిస్సింగు, ఇంకొకరికి ఇంకేదో అవ్వడం, ఇలాంటి చిన్న ప్రాబ్లమ్స్ రావడం, వీళ్ళు ఏమో వాళ్ళ పేరెంట్స్కి సమాధానం చెప్పుకోలేక చావడం. ఇందుకే చెప్పా మ్యూజిక్ వద్దురా మగడా అంటే తీసుకెళ్ళి జాయిన్ చేసావు, చూడు ఏమైందో అన్నట్లుగా ఉండేది. ఈ టైప్ స్టోరీ అనమాట. అయినప్పటికీ లాస్ట్ అంటే వీళ్ళు కొంతమంది ఇంట్లో మాట వినకపోవడం, అసలు చదివే వద్దు నాకు, నేను ఆర్టిస్ట్ని అవుతా, నాకు చదివే వద్దు, నేను డాన్సర్ని అవుతా, ఇట్లాంటివన్నీ వేస్తే వెళ్ళి వాళ్ళని తిడతాం కదా మనమైనా సరే. నీ వల్లే ఇట్లా తయారైంది నా కూతురు, నేను దీన్ని ఐఏఎస్ చేయాలనుకుంటే నువ్వేమో డాన్సర్ని చేసావు, అదేమో ఇప్పుడు నా మాట వినట్లేదు, ఇట్లా ఉంటాయి కదా. ఈ టైప్ ఆఫ్ అన్నీ ఈ సినిమాలో ఉంటాయి. అంటే దగ్గర అవుతాం మనం కూడా. అంటే క్యారెక్టర్స్ కూడా మంచి వాళ్ళతో వేయించారు. అందరూ మనకు తెలిసినట్లే ఉంటారు. ప్రకాష్ రాజ్ గారు ఉన్నారు, శ్రీయ, మిగతా హిందీ ఆర్టిస్టులు, అంటే మిశ్రమం. ఓవరాల్గా అందరూ ఉండేసరికి మంచి పర్ఫార్మెన్స్లు చేసే బట్టి అరే బాగుందిలే అనిపిస్తుంది. ఆల్రెడీ ఇట్లా ఇప్పుడు తారే జమీన్ పర్ లాంటి క్లాసిక్ సినిమాలు తీసుకుంటే అట్లా కూడా కాకపోయినా ఇదొక డిఫరెంట్ సినిమా చెప్పాలి అంటే. అండ్ శ్రీయ ఈ మధ్య లాస్ట్ గమనం నాకు ఎప్పుడైతే ఫస్ట్ పవిత్ర చేసిందో, ఒక వేశ్య ఎమ్మెల్యేనో ఏదో అయ్యిద్ది, దాంట్లో రాజకీయ నాయకురాలు అవుతుంది, ఇక్కడ కాల్ చేస్తారు, అది సినిమా గుర్తులేదు నేను ఒక చోట, కానీ బాగుంటుంది పవిత్ర. ఆ తర్వాత నెక్స్ట్ మొన్నటి గమనం చూసిన అందులో, అండ్ మనంలో ఆ రోల్లో చూసిన, అవును, అన్ఎక్స్పెక్టెడ్గా నిన్న కబ్జాలో మహారాణిలా చూసిన. ఆ తర్వాత ఏంటో ఈవిడ డిఫరెంట్ రోల్ చేస్తుంది. అసలు ఇంకా ఏజ్ అట్లాగే ఉంది. అవును, ఇప్పుడు ఇందులో ఆమె స్కర్ట్స్ వేసుకుంటే చూసారు, అంత చిన్న అమ్మాయిలా ఉన్నారు. అదే ఎప్పుడైతే ఇష్టం నుంచి వచ్చిందో 20 ఏళ్ళు 30 ఏళ్ళు అయిపోయింది ఇష్టం, ఎప్పుడు 2000 ఇంకా అలాగే ఉంది. అదేం మ్యాజిక్కో నాకు అర్థం కాలే, బట్ కూల్. ఈమె కెరీర్ ఇప్పట్లో అయితే అయిపోతుంది. మనము హేమమాలిని, రేఖ, మాధురి దీక్షిత్ లాంటి వాళ్ళ కోసం నార్త్లో ఎలా మాట్లాడుకుంటామో మనకు కూడా అట్లాంటి జెమ్స్ కొంతమంది దొరికారు. అవును. సో అట్లా వీళ్ళు ఇంకా హీరోయిన్సే. ఇప్పుడు శ్రీయ ఇంకా 5-10 ఏళ్ళు కూడా హీరోయినే, త్రిష కూడా ఇంకా 5-10 ఏళ్ళు అయినా హీరోయిన్. ఏజ్ ఎప్పుడు ఒక నంబర్ గానే చూపిస్తున్నారు. సమంత ఇంకా ఇప్పుడు వెళ్తానే ఉంది ఏజ్, అంతే అన్న ఒక నెంబరే, బట్ అసలు తెలియట్లా మనకు కూడా ఏంటి వీళ్ళకి ఇప్పుడు ఇంత ఉందా వయసు,
ఇంత దాటారని. తమనకు కూడా 40 వచ్చాయి, తెలియట్లా మనకని. అవును, ఆ రకంగా ఉన్నారు వీళ్ళంతా. యాక్చువల్గా 30-40 ఏళ్ళు వచ్చేసరికి కొంచెం నీరసపడిపోయి ఒళ్ళు పెంచేసి అమ్మ క్యారెక్టర్లకి వెళ్ళిపోయేసరికి అట్లా చూసేవారు. ఇప్పుడు తెలుసా, చార్మి 13కో వచ్చింది ఇండస్ట్రీకి, 13-14కో వచ్చి 26 ఇయర్స్ ఆమెకి ఏజ్ వచ్చేసరికి రిటైర్ అయిపోయింది. అదే కదా, బేసిక్ అంటే 26కి వస్తారు. అవును, 26కి రిటైర్ అయిపోయింది. అయ్యారు. అప్పటికి 50 సినిమాలు మంచిగా చేసింది. 50 సినిమాలు చేసింది చార్మి, 1 రాదు 2 కాదు. కానీ యాక్చువల్గా తనంతట తానే ఆపేసుకున్నారు అంతే తప్ప తనకి ఆపేసింది. అదే ఇంకా రాకపోవడం ఏం కాదు. జ్యోతిలక్ష్మి ఆమెకు చెప్పాలంటే లాస్ట్. అవును, ఓన్లీ లాస్ట్ అయినా కొద్ది గొప్ప ఒక మంచి హిట్టే, అది మరీ టూ బ్యాడ్ సినిమా అయితే ఏం కాదు. అవును, అట్లా కూల్. ఇప్పుడు ఇక శ్రియ గురించి మాట్లాడుకుంటే, ఆ గమనంలో చెవిటమ్మాయిలా చేసినప్పుడు కూడా నేను చాలా ఇంప్రెస్ అయ్యాను. ఆమెకి ఏం తెలియకుండానే ఇల్లు మునిగిపోతూ ఉంటుంది, ఏం చేయాలో అర్థం కాదు. అండ్ ఇప్పుడు దీంట్లో కూడా వినపడదు దాంట్లో మళ్ళా. అవును, ఈ క్యారెక్టర్ కూడా అంత బాగా చేసింది. ఈ అమ్మాయి ఏ క్యారెక్టర్ అయినా అలా ఒదిగిపోతుంది. ఈ సినిమాకి కూడా అందరూ బాగా పనిచేశారు, టెక్నీషియన్స్ బాగా పనిచేశారు, మ్యూజిక్ బాగుంది, ఎడిటింగ్ కూడా చాలా బాగుంది, సినిమాటోగ్రఫీ బాగుంది. కిరణ్ అనుకుంటే ఎవరు అబ్బాయి ఇచ్చాడు. అండ్ డైరెక్టర్ కూడా పాపాల బయ్యాల ఆయన పేరు, ఆయన కూడా చాలా బాగా చేశాడు. ఎంతైనా సరే మన పాపారావు బియ్యాలో ఏదో ఉంది. ఆయనే డైరెక్టరు, ఆయనే రైటరు, ఆయనే ప్రొడ్యూసరు. పాపారావు బియ్యాల బాగా తీశాడు. దెన్ అంటే అందరు కొత్త వాళ్ళు, కొత్త పేర్లే అన్ని ఆయనే చేసినప్పుడు ఆ కథను నమ్మి శ్రేయ చేయడం అనేది కొంత గ్రేట్ అని అనుకోవచ్చు కదా. ప్రకాష్ రాజ్ నమ్మడం గ్రేట్ కాదు, ప్రకాష్ రాజ్ ఎంత అప్పుడప్పుడు మంచి మంచి డైరెక్షన్లో కొట్టిన ఆకాశం అంతా, ధోని, అండ్ మొన్న ఇంటింటి రామాయణం, సారీ మన ఊరి రామాయణం, అట్లా డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఎంచుకొని ఆయన చేసినట్టే రంగమార్తాండ ఒప్పుకున్నట్టు ఇది ఒప్పుకున్నాడంటే అర్థం చేసుకోండి. అంటే కథ ఉంది, మంచి స్టోరీ, ఇది అన్ని ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్స్. ఇప్పుడు స్కూల్ పిల్లలకి ట్రైనింగ్ నేర్పించాలనే తపన ఉన్న మేరీ, అండ్ అలాగే ఆమెకు ఆ స్కూల్లో ఎదురైన సమస్యలు ఏంటి, వీళ్ళిద్దరు ఎలా కలిశారు, ప్రకాష్ రాజ్ కూతురు విషయంలో ఆయన పడ్డ టెన్షను, మిగతా వాళ్ళు, ఇవన్నీ కలిపి మనకి అంటే నెక్స్ట్ ఏంటి అనే క్యూరియాసిటీ పెరుగుతూనే ఉంటుంది తప్ప ఎక్కడ తగ్గదు. అండ్ ఇంకొకటి, ఇలాంటి సినిమాలు ఎంతవరకు ప్రజల్ని మెప్పిస్తాయి అనేది ఒక క్వశ్చన్ మార్కే ఉంటుంది ఎప్పుడు. ఎందుకంటే వీళ్ళ దగ్గర సినిమా తీయడానికే చాలా కష్టపడి తీస్తారు. ప్రమోషన్స్కి, ప్రీ రిలీజ్ ఫంక్షన్లకి, ఇంకేదో చేయడానికి, అంటే లక్షలు తగిలేయడానికి ఉండవు. దాన్ని కూడా జాగ్రత్తగా ఏదో సినిమా కంప్లీట్ చేయడానికి ఉపయోగపడేలా చూసుకుంటారు. అప్పటికి కూడా రీచ్ అవ్వడం అంటే ఎప్పుడైనా ఇట్లా మౌత్ ఆఫ్ పబ్లిసిటీ, ఓ పెద్ద సినిమాతో ఇవి వస్తాయి పక్కకి, ఆ సినిమా అన్ఎక్స్పెక్టెడ్గా హిట్టో ఫట్టో ఏదో తెలియదు, ఒక రకంగా టాక్. ఆ సినిమా ఫ్లాప్ అయితే ఇవన్నీ లేస్తాయి, ఆ సినిమా హిట్ అనుకో ఈ కనబడు అసలు ఎప్పుడు వచ్చో ఎప్పుడు వెళ్ళా కూడా తెలియదు. బట్ ఇలాంటి మంచి మంచి సినిమాలు రావడం మాత్రము జరగాలి సొసైటీలో. ఇటు పేరెంట్స్ చాలా మంది మాట్లాడతారు, పిల్లల్లో కూడా, అంటే పిల్లలు కూడా చూసి ఇన్స్పైర్ అవుతూ ఉంటారు. రైట్, నాకు తెలిసి సినిమాకి అవార్డు వస్తుందేమో శ్రేయ కనిపిస్తుంది. మంచిగా చేసింది, చాలా బాగా చేసింది. మీరు ఇచ్చే రేటింగ్? ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3/5. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.